అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, మరి నా ప్రభుత్వం కాలంలోన ఏ సంవత్సరం పంట నష్టపరిహారం జరిగితే ఆ నెలలోనే రైతు నేరుగా తన అకౌంట్లో జమ చేస్తాను, నా ప్రభుత్వం అట్లాంటి ప్రభుత్వం అని చెప్పాడు. మనం అడుగుతా ఉన్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని. మన గత సంవత్సరం 2023 మన నవంబర్ కాలం నుండి అనేక పంటలు కూడా పండలేదని చెప్పేసి ఈ రాష్ట్రంలోని అన్ని రకాలుగా రైతు సంఘాలు ప్రజలంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేసి కరువు మండలాలు చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తే కమ్యూనిస్ట్ పార్టీ మన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాలో కరువు మండలం ప్రకటించాలని చెప్పేసి మన జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడి చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేయవైతే కర్నూలు జిల్లాలో కేవలం 24 మండలాలు మాత్రమే మరి కరువు మండలాలు ప్రకటించడం జరిగింది. దాంట్లో ప్రధానంగా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి దుగ్గిలి మండలం అది నిరంతరం కరువు గురవుతా ఉంది. ఏమాత్రం కూడా మరి అక్కడ నీటి వసతి లేని ప్రాంతం, ఏ కాలువలు లేవు, వర్షాలు లేవు, ఆ ప్రాంతం నిరంతరం కరువు గురవుతా ఉంది. ఆ ప్రాంత ప్రజలంతా కూడా మరి బెంగళూరు, అదేవిధంగా విజయవాడ, హైదరాబాదు, బొంబాయి ప్రాంతాలకు వలసలు పోతున్నారు. ఆ ప్రాంతాన్ని దుగ్గిలి మండలాన్ని కరువు మండలం ప్రకటించలేదు. కారణాలు ఎందుకంటే మళ్ళీ చెప్తా ఉన్నారు వాళ్ళు వ్యవసాయ అధికారులు, రెవెన్యూ అధికారులు వర్షాలు బ్రహ్మాండం పడ్డాయి అక్కడ అని రిపోర్ట్ ఇచ్చినారు కాబట్టి మేము రాలేదు అంటారు. మేము అడుగుతా ఉన్నాం ఈ రెవెన్యూ అధికారులకి, ఈ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మన వ్యవసాయ అధికారులకి, మీ కళ్ళు ఏమన్నా మొక్కులు కప్పినాయా? ఏ ఊర్లో వర్షం పడ్డాయి? ఎప్పుడు మరి కనీసం ఒక్క బారలేదు, మనం వంక పారకుండా వర్షాలు ఏ రకంగా పడ్డాయని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు దుగ్గిలి మండల ప్రజలని వాళ్ళ కడుపు కోతగా గుండె కోతగా పెట్టి ఈరోజు ఆ ప్రాంత రైతులంతా కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి దాపురించింది. ఏమైనా ఉంది అని అడుగుతా ఉన్నాం. మరి రైతుల పట్ల మరి ఎవరు వచ్చినా కూడా ఈ దేశానికి రైతే రాజు, ఈ దేశానికి మరి ఎన్నుముక అనేటువంటి రైతు అని చెప్తా నినాదంతో పోతా ఉన్నారు. కానీ మరి ఈ రైతుకి ఈరోజు అన్యాయం చేసి మరి మూలను పుచ్చిపెట్టారు. మరి ఏ ఒక్కరు వచ్చినా కూడా ఎమ్మెల్యే కానివ్వండి, ఎంపీ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా మరి రైతుల పేర్లు చెప్పి రైతులను ఆదుకుంటాము, మేము రైతుల బిడ్డలమే అని చెప్తారు. కానీ ఆ రైతుకి కష్టాల్ని ఎవరు కూడా చెవును పెట్టుకోవడం లేదు. ఈ రోజు వేసిన పంటలన్నీ నష్టపోయి ఆ రైతు ఈరోజు సుదీర ప్రాంతాలకి వెళ్ళిపోయి మరి అక్కడ వలసలు వెళ్ళిపోయి చిన్న బిడ్డలతో సైతంగా మరి సుదీర ప్రాంతాలకు వలసలు పోతా ఉన్నారు పెద్ద రైతులు కూడా. మరి ఆ రైతులు ఆదుకోమని రైతు సంఘాలు అనేక దశాబ్దాలుగా మరి ధర్నాలు చేస్తా ఉన్నారు. మరి ఏమి చేసినా కూడా చెవిటోని ముందు చెంకుదినట్లుంది జగన్మోహన్ రెడ్డి గారికి. మరి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం, ఉచిత విద్యుత్ అని చెప్పడం జరిగింది. మరి ఈ రోజు రైతులు గురిదాడుగా మారినటువంటి మరి ఈ రోజు ఒక మరి మెడలు వంచినటువంటి నేను మెడలు వంచుతాను కేంద్రాన్ని, నేను ఏదో చేస్తానని చెప్పి కేంద్రానికి పోయి నరేంద్ర మోడీ దగ్గర కాళ్ళకు నొక్కి మరి మీటర్లు తేవడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.